మేధావిగా అవతారం ఎట్లంటే నిజంగా మనం గర్వించదగ్గ విషయం. ఆ రోజుల్లోనే ముఖ్యంగా బాలికల కొరకు చదువు నేర్పడం కొరకు ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో 1848లోనే పూణే నగరంలో ఆయన పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది బాలికల కొరకు. అట్లాగే బాలికల సమస్యలపైన నిరంతర పోరాటం చేస్తూ స్త్రీల కొరకు స్త్రీల హక్కులే మానవ హక్కులు అని చెప్పి ఆ రోజు గొంతెత్తి చాటుతూ 1852లోనే మహిళా మండల్ పేరిట మహిళా సంఘం ఏర్పాటు చేసి మహిళల కొరకు చేసినటువంటి కృషి చాలా గొప్పది. అట్లాగే ఆమె చేసినటువంటి సేవలు భర్తకు తోడుగా ఉంటూ ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ సామాజిక పోరాటాల్లో పాల్గొంటూ ముందు వరుసలో ఉండి మహిళలను చైతన్యం చేసినటువంటి క్రమంలోనే ఆమె ఒక సత్యశోధక్ సంస్థను ఆమె భారత స్థాపించినటువంటి సంఘంలో ముఖ్యురాలుగా ఉండి ఆమె చేసినటువంటి సేవలు కూడా చాలా గొప్పవి. అట్లాగే ఆ సేవను నిరంతరం కొనసాగిస్తూ జీవితకాలం చివరి దశ వరకు కూడా ఆ రోజుల్లో ఒక భయంకరమైన వ్యాధి ప్లేగు వ్యాధి ఆ రోజు మహారాష్ట్రను అట్టుడికించిన పరిస్థితుల్లో ఆయన దగ్గర ఉండి మొన్న కూడా మనం ఏదైతే కరోనాలో చేసిన ఆ విధంగా ఆయన దగ్గర ఉండి ప్లేగు వ్యాధి నివారణ కొరకు అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు చేసినటువంటి సేవ చాలా గొప్ప. ఆ దాంట్లోనే ఆమె సేవ చేస్తున్న క్రమంలోనే ఆమె కూడా ప్లేగు వ్యాధి వ్యాప్తి చెంది ఆమె కూడా చివరికి దాంట్లోనే శ్వాస విడదడం జరిగింది. అంటే సమాజం కొరకు చివరి వరకు కూడా ఆమె ప్రాణం త్యాగం చేసే వరకు కూడా ఆమె చేసినటువంటి పోరాటం ఒక గొప్పది. అటువంటి ఆమె చేసినటువంటి సేవలను గుర్తించి ఆ రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ఆమె పేరుపైన ఒక స్టాంపు విడుదల చేయడం చాలా గొప్ప విషయం. ఆయన పేరుపైన స్టాంపు విడుదల చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. దాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఇక ముందు కూడా వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకొని విధంగా మన స్థాయిలో మన శక్తి కొద్ది కూడా ఈ సమాజానికి ఎప్పుడు కూడా మనం సమాజ అభివృద్ధి కొరకు సమాజ సంక్షేమం కొరకు పాటుపడాలని చెప్పేసి మీరందరూ కూడా పేరున ఇక్కడ విచ్చేసినట్టు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం